బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకోలేదని పిటిషన్ ఫైల్ చేశారు. జూలై 31న కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను 3 నెలల గడువులోగా విచారించలేదని న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. వచ్చే సోమవారం విచారణ చేయడానికి జస్టిస్ బిఆర్ గవై అంగీకరించారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కోర్టు ధిక్కార పిటిషన్లో ఏ అంశాలు పేర్కొన్నారు? రైట్ రాజేష్, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ లో ప్రధానంగా జూలై 31న ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో నిర్ణయం తీసుకోవాలి, ఎమ్మెల్యేలు విచారించేట్టు కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి గడువులోగా నిర్ణయం తీసుకోలేదంటూ ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా దీన్ని విచారించాలంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై ముందు వారు మెన్షన్ చేశారు. అయితే వచ్చే సోమవారానికి దీనిపై విచారించేందుకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు జస్టిస్ బిఆర్ గవై. అయితే ఏదో ఒక కారణం చెప్పి మీరు రిటైర్ అయ్యే వరకు దీన్ని తాత్సారం చేయాలి, కాలం గడపాలని చూస్తున్నారంటూ కూడా ఇటు సుప్రీం ధర్మాసనం ముందు అంటే జస్టిస్ బిఆర్ గవై ముందు బీఆర్ఎస్ న్యాయవాది పార్టీ న్యాయవాది మోహిత్ రావు ఆయన ముందు ప్రస్తావించారు. అంటే 23వ తేదీన ఈ నెల 23న జస్టిస్ బిఆర్ గవై తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. 24వ తేదీన జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు మీ పదవి కాలం ముగిసే వరకు కూడా మీరు ఏదో విధంగా గడువు కోరడం కానీ తాత్సారం చేయాలని చూస్తున్నారు, ఏదో కారణాలు చూపించాలని కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ముందు గవై ముందు కేటీఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు తెలిపిన నేపథ్యంలో 23వ తేదీతో సుప్రీంకోర్టు కంప్లీట్ గా క్లోజ్ కాదు కదా. నెక్స్ట్ ఎవరు జస్టిస్ సూర్యకాంత్ కానీ ఎవరొకరు కోర్టు అయితే నడుస్తూ ఉంటున్నట్టు కూడా ఆయన కూడా ఒకంత అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రధానంగా ఈ తెలంగాణ స్పీకర్ కు సంబంధించి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు సరే ఇది విచారణకు స్వీకరించినప్పటికీ కూడా ఫర్దర్ గా వాదనలు ఏ విధంగా కొనసాగుతాయని ధర్మాసనం చూడాల్సి ఉంది. కానీ ఈ దానికన్నా ముందే ఏదైతే జూలై 31వ తేదీన సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది, 3 నెలల ఈ అనర్హత పిటిషన్ సంబంధించి ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే అక్టోబర్ 31తో ఆ గడువు అనేది ముగిసింది. కానీ దానికన్నా ఒక వారం రోజుల ముందు 25వ తేదీని ఇంకా మరికొంత సమయం కేటాయించాలి, ఇంకా విచారించాల్సి ఉంది. అయితే 10 మందిలో 8 మంది స్పందించారు, 4 విచారించారు, ఇంకా 4 విచారించాల్సి ఉన్నట్టు కూడా స్పీకర్ కార్యాలయం పిటిషన్ అయితే గతంలో ఇప్పటి వరకు కాలే యాదయ్య, గూడి మోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. మరోవైపు కరీం శ్రీహరి, దానా నాగేందర్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. కాదు నెక్స్ట్ మధ్యాహ్నం ఈ రోజు విచారణ జరగబోతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడి మోహన్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి తమ న్యాయవాదులతో కలిసి ప్రత్యక్షంగా విచారణకు హాజరు కాబోతున్నారు. వీరి మీద ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర రెడ్డి, చింతా ప్రభాకర్ సైతం ట్రిబ్యునల్ ముందు రోజుకు హాజరు కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి వీరిపై నిర్ణయం తీసుకోవడంలో లేట్ చేస్తున్నారనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఇటు ఏపీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇక వచ్చే వారానికి దీనిపై విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ శివ. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. గత జూలై 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలనైతే ఆ నిర్ణయం తీసుకోనందున బీఆర్ఎస్కు సంబంధించిన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సోమవారం నాడు ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది.